జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు, అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినం రోజు మేషరాశి వారు నిదానంగా ఆలోచించి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారు. చిన్న పనైనా పెద్ద పనైనా తెలివిగా సమర్థవంతంగా చేసి చూపిస్తారు. టైం టు టైం పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఈ పండుగ వేళ శుభవార్తలు కూడా వింటారు. ఆర్థికపరమైన అంశాలన్నీ సానుకూలంగా కొనసాగుతున్నాయి. డబ్బు పరంగా మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి లోటు ఉండదు. ఒకవేళ కొన్ని అంశాల్లో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ వాటిని చాకచక్యంగా పరిష్కరిస్తారు. సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యత మరింత బలపడుతుంది. కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా కాలాన్ని కాలక్షేపం చేస్తారు. భగవంతుడి పట్ల భక్తి అలాగే శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద పండుగ వేళ మేషరాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు మనకు ఎంతో ప్రీతికరమైన బాగా ఇష్టమైన శివరాత్రి వచ్చింది. ఈ మహాశివరాత్రిని కేవలం మానవులు మాత్రమే కాదు, దానవులు అలాగే దేవతలు కూడా ఆచరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏకకాలంలో 3 లోకాల్లో ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఇలాంటి పరమ పవిత్రమైన శివరాత్రిని ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరాత్రిని మనం ఉత్సవంగా చేసుకోవాలి అనుకుంటే సమయాన్ని ఆధారంగా చేసుకొని 8 యామాలుగా విభజించి ఆచరించాలి. మొదటి యామం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడిని గంగా జలంతో అభిషేకించాలి లేదా శుద్ధమైన నీటితోటి అభిషేకం చేయాలి. ఇక 9 నుండి 12 మధ్యలో రెండవ యామం ఉంటుంది. ఈ సమయంలో పరమేశ్వరుడికి బిల్వదళాలను వేసిన నీటితోటి అభిషేకించాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మూడవ యామం ఉంటుంది. ఈ మధ్యలో మనం శివుడికి అక్షతలతో అభిషేకం చేయాలి. అక్షతలను నీటితో కలిపి అభిషేకించాలి. 4వ యామంలో పరమేశ్వరుడికి భస్మంతో విభూతితో అభిషేకం చేయాలి. ఇది 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఇక 5వ యామం 6 నుండి 9 గంటల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో మనం గంధాన్ని నీటిలో కలిపి పరమేశ్వరుడిని గంధం నీటితో అభిషేకించాలి. 6వ యామంలో అంటే రాత్రి 12 గంటల లోపుగా తేనెతో అభిషేకం చేయాలి. ఇది లింగోద్భవ సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా శివారాధన చేయాలి. ఇక 7వ యామం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం మనల్ని పరమాత్మకు దగ్గర చేస్తుంది. జాగరణ ఉండేవారు ఈ సమయంలోనే భగవంతుడికి దగ్గరగా వెళ్తారు. ఈ సమయంలో మనం స్వామికి పచ్చ కర్పూరంతో అభిషేకం చేయాలి. ఇక చివరి యామం మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో తైలాభిషేకం చేసుకోవాలి. మొత్తం మీద భక్తి శ్రద్ధలతో ఇలా పూర్తి పూజ ఆచరించిన వారికి శివానుగ్రహం అలాగే పరమాత్మ సాక్షాత్కారం రెండూ కూడా లభిస్తాయి. ఇందులో సందేహం లేదు. శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఆటంకము కలగకుండా పూజలు మరియు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరపాలి. భక్తి శ్రద్ధలతో జరిపించాలి అని తలచిన వారు ఈరోజు సాయంత్రమే చేతిలో విభూది పట్టుకొని శివుడిని తలుచుకొని శివతాండవ స్తోత్రం పారాయణం చేయండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పండుగ విజయవంతంగా పూర్తవుతుంది. భక్తి శ్రద్ధలతో ఒక పువ్వును సమర్పించినా చాలు, ఆ పరమశివుడు మనల్ని ఎలవెలలా రక్షిస్తాడు. దీనంగా శివ శివ అని పిలిస్తే చాలు, మన కష్టాన్ని తీర్చేస్తాడు. వరాల జల్లులు కురిపించే బోలా శంకరుడికి ఈ శివరాత్రి రోజున మారేడు దళం సమర్పిస్తే చాలు, మన మనసులో ఉండే ధర్మబద్ధమైన కోరికలను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే ఈరోజు మనం పరమేశ్వరుడికి బిల్వదళాల అర్చన చేద్దాం, కోరికలను తీర్చుకుందాం.
ఈ రోజున ఎవరైతే 108 బిల్వదళాల మాలను శివుడికి సమర్పిస్తారో వారికి తప్పకుండా ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.